ధ్యానాన్ని ఇంత ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాంగా ఫ్రెండ్స్, జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక తల్లికి యాక్సిడెంట్‌లో ఇద్దరు కుమారులు ఒకేసారి చనిపోవడం ద్వారా, ఆ తల్లి భూమి మీద బాధతో అంటే తల్లికి ఇద్దరు కుమారులే ఉంటారు. ఇద్దరూ ఒకేసారి చనిపోవడం ద్వారా, ఆ బాధతో తల్లి బ్రతకలేదని చెప్పి, ఈ కుమారులు పైన సదాత్మలతో అనుమతి తీసుకొని, ఆ తల్లికి ప్రతిరోజు అంతరాత్మ ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటారు. ఆ సందేశాన్ని ఆ అమ్మ తన వరకే పెట్టుకోకుండా మనకందరికీ భూమి మీద ఎలా జీవిస్తే మనం ఆత్మలోకానికి ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే. అందరం పైకి వెళ్ళాల్సిందే. మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. అలా భూమి మీద ఎలా జీవిస్తే ఆత్మ ఉన్న స్థితికి వస్తుంది. ఉన్నత స్థితికి రాగలుగుతుంది అని చెప్పి అమ్మ ప్రతి సందేశాన్ని మనకి అందిస్తుంది. అదే మన జీవాత్మ ప్రపంచ నియమాలు. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మీ ఉపచేతనాత్మక మనసు నిద్రాణంగా ఉండవచ్చు. అంటే ఉపచేతనాత్మక మనసు అంటే అంతరాత్మ. ప్రతి మనిషికి భూమి మీదకి వచ్చేటప్పుడు మనస్సు, శరీరం 2 బుద్ధితో పాటు అంతరాత్మ. కొన్ని ఆత్మస్థితిని బట్టి కొన్ని ఆత్మలకి అంతరాత్మ ఉండదు. శైశవాత్మలకి, బాల్యాత్మలకి అంతరాత్మ ఉండదు. కాబట్టి వాళ్ళేం జేస్తున్నారో వాళ్ళకే తెలీదు. కానీ యవ్వనాత్మ నుంచి ఇంకా ప్రౌఢాత్మ అంత వరకి కూడా అంతరాత్మ ఉంటుంది. మనం ఏ పని చేసినా, ఎవరిని ఏది మాట్లాడినా మన అంతరాత్మ మనకి చెప్తుంది. ఎప్పుడు చెప్తుంది? మౌనంగా ఉన్నప్పుడు. అంటే మనం వీలైనంత మౌనంలో ఉంటే మన అంతరాత్మ మనకేం చెప్తుందో, మనం చేయాల్సిన పనిని ఏది ఆపాలో, ఏది కొనసాగించాలో మనకి వివరిస్తూ ఉంటుంది. మనం మౌనంగా ఉన్నప్పుడు దాన్ని అంతరాత్మ చెప్పినట్టు ఆచరించినప్పుడు. లేదు అంతరాత్మ ఒకేసారి హైమ మేడం అంటారు గదా! అంతరాత్మ ఒకేసారి చెప్తుంది. మనసు మాత్రం ఆహ్, పదే పదే చెప్తుంది అని. పదే పదే చెప్పే మనసు మాట విని అంతరాత్మ ఒకేసారి చెప్పిన మాట మనం పక్కకు పెట్టామనుకో, అది చూస్తూ చూస్తూ పాపం నిద్రాణమైపోతుంది. వీడికి ఎంత చెప్పినా రావట్లేదు. వీడి అనుభవాలు వీడికి రావాలి అని చెప్పి అది నిద్రాణంగా ఉంటుందట. అదే మనకి ఈరోజు చెప్తున్నారు. ఆత్మసత్తలమైన మేము ఎన్నో వింత కథలను వింటూ ఉంటాం. ఆత్మలోకంలో ఉంటారు గదా! మరి వింటూ ఉంటాం. అలాంటి చాలా కథలని మీకు చెప్పాలనే ఉంది. కానీ అలా చెప్తే ఎన్నో సంపుటాలవుతాయి. అందుకని కొన్ని రకాల వ్యక్తులు మీ లోకంలో ఉంటారని చెప్పడానికి వీలయ్యే కథలని ఎంపిక చేశాం. అటువంటి వారి చేతిలో మోసపోకుండా మనం అందరిని గుడ్డిగా నమ్ముతాం. మనకందరూ గావాలని గుడ్డిగా నమ్ముతాం. ఏ సందర్భంలో అందరికీ మనసే ఉంటది గదా! ఎవరెప్పుడు మోసం చేస్తారో తెలీదు. అలా మోసపోకుండా భారీ దుష్ట ప్రణాళికల్లో పాలు పంచుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి అని కొన్ని విషయాలు మనకి వివరిస్తున్నారు. భూలోకంలో ఎవరిపైన గుడ్డి నమ్మకం పెట్టుకోవద్దు. అందుకనే ఈ వాస్తవ కథలని కొన్నిటిని మీకు చెప్పాలనుకుంటున్నాం. పైకి మంచిగా ఉంటూ లోపల క్రూరంగా ఉండి సర్వశక్తిమంతుడైన భగవంతుడిని మోసం చెయ్యలేరని కూడా మీరు గ్రహించాలి. దేవుడు అందరితోనూ న్యాయంగానే ఉంటాడని గుర్తుంచుకోండి. మరి అందరం ఆయన బిడ్డలమే గదా! ఆయన పంపించిన అంశలమే గదా! అందరితో కూడా భగవంతుడు న్యాయంగానే ఉంటాడు. అయినా గాని ప్రజలు చెడు మార్గాల్లో నడవడం వింతగా అనిపించదా? అంటే మనసు పదే పదే చెప్పడం ద్వారా దానికి మనం లొంగిపోతున్నాం. ఒక మనిషి అంతరాత్మ అతన్ని ఎందుకు ఆపదు అని వాళ్ళనుకుంటారట. అంటే వాళ్ళు అంతరాత్మతోనే ఉంటారు గదా! మనసుతో ఉండరు గదా! ఆత్మలోకంలో. అందుకని వాళ్ళకట్లా అనిపిస్తుందంట. అంతరాత్మ అతన్ని ఎందుకు ఆపుతలేదు పాపం వీళ్ళు కర్మలు చేసుకుంటున్నారని వాళ్ళు బాధపడుతున్నారట. అని మేము తరచుగా ఆశ్చర్యపోతుంటాం. చాలా మంది చెడ్డ మనుషులు భయంకరమైన పాపపు పనులు చేస్తూ ఉంటారు. లోకాన్ని మాత్రం తామెంతో అమాయకులమని నమ్మిస్తూ ఉంటారు. వారి అంతరాత్మని ఏది ప్రభావితం చెయ్యలేదు. మీకు ఇదంతా ఎలా జరుగుతుందని అనిపించవచ్చు. మేమిది ఎలా జరుగుతుందో కొన్ని వివరిస్తాము అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క ఎగ్జాంపులు ఈ సబ్జెక్టు చాలా రోజుల నుంచి వెయిటింగ్‌లో ఉంది. దీని తర్వాత గూడా కొన్ని సబ్జెక్ట్స్ అయిపోయాయి. మరి ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి నాకేం అనుభవం ఇస్తాడో బాబా అని నేను చాలా వెయిట్ చేశాను. కానీ నా అనుభవమే నాకొచ్చింది.
ఈ జన్మలో నేను చాలా అమాయకంగా ఉన్నా. చెప్తున్నారు గదా! ఇక్కడ అమాయకంగా ఉన్నారు అని. అంటే చుట్టూ నా ప్రకృతి నాకు వ్యతిరేకంగా ఉన్నా, నేను వాళ్ళ వ్యతిరేక దిశలో వెళ్ళలేదు. నాకు తెలుసు. అంటే నా అంతరాత్మ నాకు నేనొచ్చి వీలైనంత మౌనంలో ఉండేదాన్ని. ధ్యానంలోకి రాకముందైనా గూడా. ప్రతీదీ బాబాతో షేర్ చేసుకునేదాన్ని. బాబా వాళ్ళెందుకిలా అంటారు? ఎందుకిలా జేస్తారు? ఎందుకు ఇలా అంటే నాకంటే పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళని ఎదిరించలేము గదా! ఆ ఫీలింగొచ్చేది. బాగా వచ్చేది. ప్రతి ఫీలింగ్ బాబాతోనే చెప్పుకునేదాన్ని. ధ్యానంలోకి రాకముందు అర్థం గాదు గదా! సబ్జెక్ట్ ఏంటి అనేది. సార్ ఆత్మస్థితులు క్లాస్ చెప్పేటప్పుడు అంటారు. "నువ్వు ఆ దిశ నుండే వచ్చావు" అని. ఆత్మస్థితి అనేది శైశవ బాల్యాత్మ నుంచే ఎవరి ఆత్మకొస్తుంది. అక్కడి నుంచి నువ్వొచ్చావు కాబట్టి, ఇక్కడ నీకున్న ప్రకృతి అంతా కూడా నువ్వు చేసిందే. ఒకప్పుడు ఎప్పుడు అర్థమవుతదది? ధ్యానంలోకొచ్చి గతం చూసుకున్నప్పుడే అర్థమవుతది. అప్పటిదాకా అర్థం గాదు. నాకు ఈ మధ్య ఒక కళ చూపించారు. చుట్టూ ప్రకృతి నాకెందుకు వ్యతిరేకంగా తెచ్చుకున్నాననేది గూడా నాకర్థమైంది. ఆ కళ ఏంటంటే నేనిక్కడ ఎంత అమాయకంగా ఉన్నానో, ఆ డ్రీమ్‌లో అంత రివర్స్ ఉంది. ఒక రౌడీగా చూపించారు. ఎంతమందిని ఇబ్బంది పెట్టానో, ఎన్ని ప్రాణాలు తీశానో. నడి రోడ్డు మీద ఒక వృద్ధుడిని చంపడము, రక్తం చూపించడం అంతా చూపించారు. నాకు ఆ కళ ఎప్పుడు చూపించారంటే, మనకి సార్ చెప్తారు గదా! మన ఆత్మస్థితి అంటే ధ్యానంలోకి రాగానే మనం ఎంత మనల్ని ఆత్మస్థితి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాణించడానికే, మనలో మేలు జరగడానికే మనం ప్రయత్నిస్తాం. మన ప్రయత్నం కన్నా మాస్టర్స్ ప్రయత్నమే ఎక్కువుంటది. ఈ కళ ద్వారా నాకర్థమైంది. ఈ కళ గనక నేను అనుకున్నప్పుడు నాకెందుకు వ్యతిరేకంగా ఉన్నారని కళ అప్పుడు చూపిస్తే నాకర్థం గాకపోయేది. కానీ ఇప్పుడు నేను అర్థం చేసుకునే స్టేజ్‌లో ఉన్నా. గత జన్మలున్నాయని, గత జన్మలో అనేక రకాలుగా, అనేక కోణాల అనుభవాలు తీసుకోవడానికి ఆత్మ వస్తుందని అది అర్థమైన తర్వాత చూపిచ్చారు. నాకు హెల్త్ బాలేకుండే. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నాకింక కర్మలొద్దు. నేను ఉంటే హాయిగా ఉంటా. నన్ను సుఖంగా ఉంచు అని కోరుకున్నా బాబాని. అదే రోజు నైట్ చూపిచ్చారు. మరి ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలన్నా పాత పాపపు డబ్బా ఖాళీ చేసుకోవాలి గదా! ఆ రూట్‌లో చూపిచ్చారు. ఇలా ఉంది నీ దుష్కర్మ అని చూపిచ్చారు. షాకయ్యాను నెక్స్ట్ డే. నాకొచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ చాలా చిన్నది. నేను చేసిన దుష్కార్యానికి చూసుకుంటే చాలా చిన్నది. ఈ కళ ధ్యానంలోకి రాకముందు కూడా నాకొక ఫీలింగుండే. నేనేదో చేశా కాబట్టి నాకొచ్చింది అని. బాబాకే చెప్పుకునేదాన్ని గదా! అంతరాత్మ ద్వారా సందేశాలు అందుతూ ఉండేవి. ఏదో ఒక రకంగా బాబా అందిస్తూ ఉండేవాడు. ధ్యానంలోకి రాకముందు గూడా. కానీ అప్పుడనిపిచ్చేదేంటి మనం అన్ని దైవం మీదేస్తాం గదా! ఏది జరిగినా దేవుడా నాకిలా రాయించాలనిపిచ్చిందా? నీకసలు కరుణ లేదా? దయ లేదా? ఆ ఫీలింగొచ్చేది. ధ్యానంలోకి రాకముందు. అప్పుడు గూడా అర్థమైంది. పాపం చేశాను అనేది అర్థమైంది. ధ్యానంలోకొచ్చాక 2 రకాల ఆలోచనలు. మనసుతో ఉన్నప్పుడు నేనే అనుభవించాలా? అంటే ఇప్పుడు మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు గూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రకారం అది కరెక్టే. కానీ మాటలు మాత్రం మనం అలా రిసీవ్ చేసుకునే విధంగా ఉండవు. ఎప్పుడు నేనే అనుభవించాలా? నాకే ఉండాలా? అని మనసు ఆలోచిస్తుంది. ఆత్మ ఎలా ఆలోచిస్తుంది అంటే, ఆ కర్మ చాలా వరకు అయిపోయింది. అయిపోయిందని అర్థమైంది. నార్మల్‌గా అయ్యా. అయిన తర్వాత కర్మ విపాకం మళ్ళీ చేసుకుంటూ ఉన్నా. ప్రొద్దున్నే లేవడమే. నా ఆత్మే ఎలా ఆలోచిస్తుంది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నా మనసు ఒక రకంగా ఉంది. ఇంటికొచ్చాక కర్మ విపాకం చేసేటప్పుడు ప్రొద్దున మార్నింగే చేపించుకునేటప్పుడు అంటే పరమేశ్వరుడినే పిలిచి కర్మ విపాకం చేసుకుంటాం గదా! అప్పుడు నా అంతరాత్మ ఏం చెప్తుందంటే, "అబ్బా! ఎంత పెద్ద కర్మ. నీకు ఒక చిన్న అనారోగ్య రూపంలో తీసేయబడింది. పెద్ద కర్మని తీసేసుకున్నాను. ఇంకోటడుగు" అంటుంది లోపల వాయిస్. ఇంకా బాడీ సెట్ కాలే. అంటే ఒకందుకు అయింది. ఆత్మపరంగా ఆలోచిస్తే అది హ్యాపీగానే ఉంది. కర్మ పోయింది అని. మనస్పరంగా ఆలోచిస్తే ఇంకోటడుగు అంటుంది. ఒకేసారి చెప్పింది. వాయిస్ ఒకేసారి అన్నది. ఇంకా ఆగిపోయింది. నిద్రాణంగా ఉండే టాపిక్‌కి నాకొచ్చిన అనుభవం ఇది. అదే రోజు మళ్ళీ ఈవినింగ్ ఇంకోటి చూపించు అన్నారు గదా! ఏంటి బాబా మళ్ళీ ఏం చూపిస్తావు? ఇంకా రిసీవ్ చేసుకుంటుంది గదా! నా డబ్బాలో ఖాళీ అవుతుంది అని. నా ఆత్మ ప్రిపేర్ అయ్యింది. సరే నా ఆత్మకి నాకు టైమొచ్చింది. కర్మ తీర్చుకునే టైమొచ్చింది. ఇంక నేను ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. ధ్యానంలోనే డీప్‌గా ఎళ్ళిపోయినా. తల వాలిపోయింది. మళ్ళీ ఒక డ్రీమ్ మళ్ళీ చూపిచ్చారు అనుభవం.
ఒక బైక్ మీద ఒక అందమైన వ్యక్తి ఉన్నాడు. లేడీస్‌ని బ్యాగులు తీసుకోవడం, గోల్డ్ నగలు తీసుకోవడం అలాగ అనిపిస్తుంది. తెలుస్తుంది చేసింది నేనే అని. మళ్ళీ స్టార్ట్ అయింది అనారోగ్యం. అంటే ఆత్మ ఎప్పుడు కూడా ఎంత కష్టాన్నైనా అనుభవించడానికి రెడీగుంటది. ఎందుకు అంటే భగవంతుడి సన్నిధానికి చేరడానికి. ఎంతమంది ప్రాపంచిక బంధాలు మనకి ఉన్నా, వాళ్ళ స్వార్థం కోసం మనల్ని బలి చేసేవాళ్ళే. మనం కూడా అలానే ఉన్నాం. మనసుతో ఉన్నప్పుడు. ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటాం గదా! వాళ్ళ మీద. అలా అంటే ఏ బంధమైనా తెలియకుండానే వస్తుంది. మనకిది గావాలి, మన వాళ్ళిది చెయ్యాలి అని. ఆ ఎక్స్‌పెక్టేషన్ వల్ల ఒకరి మధ్యలో ఒకరిని మనల్ని మనం మోసం జేసుకుంటాం. పక్కవాడిని మోసం జేస్తాం. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చి మౌనంగా ఉండి చెప్పిన సందేశాలని ఆచరిస్తూ ఉంటేనే, నిరంతర ఎరుకతో ఉంటేనే ఆత్మ ఏం చెప్తుంది, మనసు ఏం చెప్తుంది, మనం ఏం ఆచరించాలి, ఎలా జీవించాలి అనేది అర్థమవుతుంది అనేది నాకర్థమైంది. ఇక్కడ కొంతమంది ఇప్పుడు అంతరాత్మ నాకు ఒకేసారి చెప్పింది. నా మనసు ఇప్పటివరకి శారీరకంగా అనుభవించావు గదా! ఇంకా చాలు అని చెప్పుకోవచ్చు. కానీ అది ధైర్యంగా కూర్చుంది కాబట్టి నాకు ఇంకో డ్రీమ్ చూపిచ్చారు. ఇంకో కర్మ చూపిచ్చారు. అదే ఇప్పుడు చేసేది. చాలా మంది వింటున్నాం. ప్రతి ఒక్క యూట్యూబ్‌లో అది ఒక స్టోరీ చిన్న స్టోరీ చెప్పుకుందాం ఇక్కడ. భర్త యాక్సిడెంట్‌లో చనిపోతాడు. పెళ్లి కాగానే పాపం ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్స్ మంచిగుంటారు ఆ స్టోరీలో. కానీ దురదృష్టం ఉంటది గదా! కర్మ సిద్ధాంతం ఉంటది గదా! యాక్సిడెంట్‌లో చనిపోతాడు భర్త. పాపం చాలా ఫీల్ అవుతది. కొత్తగా పెళ్లయింది గదా! అమ్మాయి చాలా ఫీల్ అవుతది. ఫీల్ అయిన తర్వాత మామగారు ఇదే బాధతో నా కోడలు ఉండొద్దు అని చెప్పి ఆమెని బిజినెస్ వైపు మరలించడానికి చాలా క్లోజ్‌గా ఉండే అమ్మాయితోనే చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. మనసు ఎంత మాయ చేస్తది గదా! ఆ అమ్మాయి భర్త చనిపోయాడనే బాధ నుంచి బయటపడడానికి వాళ్ళ మామ బిజినెస్‌లో నీకిలా ఉంటది అని బిజినెస్ నేర్పిస్తాడు. దానికి చనువు ఏర్పడతది ఆ అమ్మాయికి. ఏర్పడి భర్త చనిపోయాడు గదా! మరి ఆ రిలేషన్ కొంచెం ఫీల్ అవుతది గదా! ఆఫీస్‌లో ఇంకొకరితోని పరిచయం అవుతది. ఆ అబ్బాయి మీ మామ దగ్గర ఆస్తిని కొట్టేయి. మనమిద్దరం హాయిగా ఉండొచ్చు. మీ మామని ఆస్తి ఎలా తీసుకోవాలో వాళ్ళ మామకి ఒక్క అబ్బాయే ఉంటాడు. అబ్బాయి పోవడం వల్ల ఆస్తి ఇంక ఈమెదే గదా! ఈయన అనుకుంటాడు అసలే వయసులో ఉంది నా కోడలు. నేను ఆస్తి ఇప్పుడే రాసిస్తే మళ్ళీ ఆమె ఎవరికిస్తుందో తెలీదు. ఇంత కష్టపడ్డ అది అంటే ఉంటది గదా! ఎవరికైనా. అలా అని మామ చాలా సైలెంట్‌గుంటాడు. పెట్టుకున్న అక్రమ సంధం ఆ అబ్బాయి మాటల వల్ల, ఆ మాయ వల్ల ఆ అమ్మాయి ఏం జేస్తుందంటే, మామకి మత్తు మందు కలిపి మామతో మంచిగుంటది. అంటే అక్రమ రిలేషన్ మామతో గూడా పెట్టుకుంటది. ఆ రిలేషన్ వీడియో రికార్డ్ జేస్తది. రికార్డ్ చేసి మనసు చేసే మాయ ఇలా ఉంటది. రికార్డ్ జేసి, "నువ్వు ఆస్తి నా పేరు మీద రాసిస్తే రాసివ్వు. లేదు అంటే దీన్ని వైరల్ జేస్తా. బయటికి తీస్తా" అని జెప్తది కోడలు. ఇంక మామకేం జేస్తాడు, మామ ఆల్రెడీ ఆత్మనిర్ణయకెళ్ళిపోతాడాయన కిందకి. నేను కోడలతో ఇలా ఉన్నానా? కూతురుగా జూడాల్సిన కోడల్ని ఇలా జూసానా? అని జెప్పి ఆయన చాలా బాధలో పడిపోతాడు. కానీ ఇంక దాంట్లోనే ఆమె రాయించుకుంటది. వైరల్ మరి చేయొద్దు గదా! అని. ఆ రికార్డ్ చేసిందంతా డిలీట్ జేసుకుంటది. ఆస్తి అంతా ఆస్తి కోసం రాయించుకొని డిలీట్ జేస్తది. ఈయనతోనే పెట్టుకుంటది. ఆస్తి ఈయనకిచ్చేస్తది. ఇవి చూసేది చాలా అంటే ఆస్తి కోసమే. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది ఇట్లాంటి స్టోరీలు విన్నప్పుడు. మనకెంత ఆస్తి ఉన్నా, మనకెంత సంపద ఉన్నా, మనకెంత అయితే అంతే తింటాం. ఎంత ఇల్లు పెద్దగున్నా, ఎంత ప్లేస్ మనం పడతామో అంతే పడుకుంటాం. ఎప్పుడు పోతామో తెలీదు. ఏది మన వెంబడి రాదు. అది గూడా తెలుసు. ఎందుకు ఇంత చేస్తారు అని. కానీ ఆ రౌడీ షీట్‌లో చూసినప్పుడు, ఆ డ్రీమ్‌లో చూసుకున్నప్పుడు నేను చేసిన దుష్ట కార్యాలన్నీ నాకు అర్థమయ్యాయి. ఆ స్టేజ్ నుండే వచ్చింది అని. కానీ ఆత్మ చాలా కఠిన నిర్ణయాలు తీసుకునేది ఇందుకే. ఆత్మ అర్థం చేసుకున్నప్పుడే కర్మకి శిక్షణ ఇవ్వబడతది. అది శిక్ష కాదు, శిక్షణ అనేది నేను అర్థం చేసుకున్నా. ఎన్నో వినిపిస్తూ ఉంటాయి గదా! ఇలాంటివి. మరి ఇలా చేసినప్పుడు వాళ్ళకి అంతరాత్మ చెప్పదా అంటే చెప్తుంది. కానీ ఆమె మాయలో ఉంది కాబట్టి అది వినిపించుకోకుండా అంత కార్యం జేసింది. కర్మ చేసుకుంది. తనకి తానే చేసుకుంది. మామతో పెట్టుకుంది, ఆయనతో పెట్టుకుంది, ఆస్తి పోగొట్టుకుంది. ఆ అబ్బాయి మళ్ళీ ఆస్తిని తీసేసుకొని ఈమెని మోసం చేస్తాడు. ఇవన్నీ జరుగుతాయి ఆ స్టోరీలో. కొంచెం మెరక కూలిపోవడం ద్వారా జరిగే సంఘటనలు ఇవన్నీ. ఇది చదివినప్పుడు ఆ స్టోరీ గుర్తొచ్చింది.
ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, మీరు అమాయకులైన పిల్లలుగా ఉన్నప్పుడు, మీ అంతరాత్మ కానీ, మీకు స్వేచ్ఛగా దారి చూపుతాయి. చిన్న పిల్లలు చాలా మంచిగుంటారు గదా! వాళ్ళలో ఏ ద్వేషం ఏవి ఉండవు. కానీ, ప్రతికూల ప్రభావాలు పడి, మీరు చెడుగా ప్రవర్తించడం ఆరంభం అవ్వగానే, ఎవరైనా చెడ్డ వ్యక్తి శిక్షణలో ఉన్నప్పుడు గాని, అంతరాత్మ గట్టి పడిపోతుంది. అది నిశ్శబ్దంగా నిద్రపోతూ నిద్రాణమైపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి చెపుతుంది. ఆ స్టోరీలో మనం విన్న స్టోరీలో అమ్మాయికి అంతరాత్మ చెప్తుంది. చిన్న ఏజే. "నువ్వు చేసేది తప్పు" అని. కానీ ఆమె ఆ మనస్సు చేసే మాయ, ఆ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఆయన మోహంలో పడి, ఆయన వ్యామోహంలో ఆ కోరిక తీర్చుకోవడానికి ఇక్కడ చేసుకుంది గదా! మరి అవన్నీ చూస్తూ ఏం చేస్తది అంతరాత్మ సైలెంట్ అయిపోతది. వాడి కర్మ వాడు అనుభవిస్తుడు అని. ఇది 'హరహర మహాదేవ'లో గూడా చూపిస్తారు. ఎంత రాక్షసత్వం ఉన్నా తపస్సు చేసేటప్పుడు వాళ్ళు కఠిన సాధనను జూస్తారు పరమేశ్వరుడు. చూసి వాళ్ళకి వరం ఇచ్చేటప్పుడే అంటాడు. దీన్ని దుర్వినియోగం చేస్తే నీకు కర్మ కంపల్సరీ అనుభవించాలి అని. కానీ వాళ్ళు అది చేసేటప్పుడు, ఆ దుర్వినియోగం చేసేటప్పుడే వాళ్ళకన్నా ముందు వీళ్ళే బాధపడతారు. అప్పుడు నేను ఆ సీరియల్ చూసినప్పుడు అనుకునేదాన్ని. మనం దైవాన్ని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు గానీ, బాధ పెట్టొద్దు అని. ఎందుకంటే మనం చేసే పనుల వల్ల ఫస్ట్ బాధపడేది దైవమే. అయ్యో! నా బిడ్డ ఈ కర్మ అనుభవించాలి అని. అప్పుడే అనుకునేదాన్ని. ఆ చిన్నప్పుడు అవి చూసేటప్పుడే అనుకునేదాన్ని. బహుశా ఆగామి కర్మలు తక్కువ కావడానికి నాకు ఆ ఆలోచన ఇచ్చాడేమో బాబా తెలీదు. కానీ నాకైతే అలా అనిపిచ్చేది. చుట్టూ ఎంతమంది ఉన్నా నన్ను వచ్చి వ్యతిరేకంగా తిట్టినా, అవమానాలు పొందినా ఏడ్చుకుంటూ వెళ్లి బాబా దగ్గర చిన్న పిల్ల ఏడ్చినట్టు ఏడ్చేదాన్ని. బాబా ఇది అని. బాబా ఏదో ఒక రూపంలో సందేశం ఇచ్చేవాళ్ళు. ఆ సందేశాన్ని సరే బాబా అనుకోని ఇంకా ఇది అయ్యేదాన్ని. దాంతో కళంకాలు గూడా చాలా అయిపోయాయి మైండ్‌లో. నిష్కలంక స్టార్ట్ అయిన తర్వాత ఒక గడ్డ ఫార్మ్ అయింది నా తలలో. నేనప్పుడు శివుడితో అనుకున్నా. పరమేశ్వరా! నా లోపల ఎన్ని కళంకాలు పెట్టుకున్నానో, ఎన్ని అవమానాలు పెట్టుకున్నానో తండ్రి అని. అదే రోజు గడ్డ ఫార్మ్ కావడము, మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు లిక్విడ్‌గా కావడం నాకంతా బాడీ అంతా కా అది మొత్తం పాస్ అయింది. ఆ లిక్విడ్ అంతా. అయ్యి నాకు అనారోగ్యం రావడము, దీని లోపల ఈ కర్మ చూసుకోవడము ఇవన్నీ చూపిచ్చారు. ఎప్పుడు నేను అంగీకరించినప్పుడే జరిగిందిది. నేను ధ్యానంలోకొచ్చి 5 సంవత్సరాలయింది. వచ్చిన కొత్తలో చూపిస్తే నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయేదాన్ని. కానీ అలా చూపించలేదు. మొత్తం ప్రిపేర్ జేసి అంటే నేను చెప్పేదేందంటే, మనకంటే మన ఆత్మస్థితి ఉన్నతంగా ఉండాలని మనకి సహాయం చేసే ఆత్మలు పైన చాలా ఉంటాయి. ఆత్మలోకంలో. కింద మన వంశసాన్ని ఆత్మ మేడంని అంటే ఈ గురువులని ప్రత్యక్షంగా ఈ గురువులున్నారు. పరోక్షంగా ఆ గురువులున్నారు. కాబట్టి నిరంతరం మనం విశ్వానికి కృతజ్ఞతతో ఉండాలి. నిరంతరం కృతజ్ఞతతో ఉంటేనే మనకేది ఇవ్వాలో అది ఇవ్వబడుతుంది. అది మళ్ళీ మనకి సరైందా? సరికాదా? నాకు అనారోగ్యం వచ్చింది. అయినా నేను దాన్ని స్వీకరించిన. ఎందుకు? నేను దుష్కర్మ చేశాను అని అంగీకరించాను గాబట్టి. అందుకే మేడం అంటది గదా! నీ ముందుకు ఏదొస్తది ఫస్ట్ అంగీకరించు. అంగీకరిస్తేనే సగం పోతుందక్కడ. తర్వాత దాన్ని ఎలా జేయాలి అనేది పరిష్కారం చూపించబడుతుంది. దాన్ని మనం ఫాలో అయితే సరిపోతుంది. అంటే ఈ కళంకాలు రావు. నాలో అయితే చాలా ఉన్నాయి. చాలా కరిగిపోయిందనే అనుకుంటున్నా. మరి ఇంకెన్నొస్తాయో తెలీదు. బాబాకే తెలియాలి. చిన్నప్పుడు అనుకునేదాన్ని. నాకు అత్యంత రిలేట్‌గా ఉన్న వాళ్ళ దగ్గర గూడా వ్యతిరేక మాటలొచ్చినప్పుడు నేను ఇలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అనుకున్నా. ఇప్పుడు వాళ్ళు అలానే ఉన్నారు. నేను మాత్రం మారా. అంటే నాకేం గావాలో నాకదే ఇచ్చాడు బాబా. వాళ్ళకేం గావాలో అదే ఇస్తాడు బాబా. బాబాకి తెలుసు కదా! తన బిడ్డలకెప్పుడు ఏమి ఇవ్వాలి అనేది. మనం శరణాగతిలో ఉండగలిగితే చాలు అనేది నాకర్థమవుతూ ఉంది ఇప్పుడిప్పుడు. అంటే కంప్లీట్‌గా శరణాగతి కావాలి. నువ్వు ఏదిచ్చినా నేను ప్రసాదంగా తీసుకుంటా అనే దాంట్లో ఉండాలి అనేది నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు చెడ్డ పనులు చేయడానికి అంగీకరించదు. మన అంతరాత్మ కదా! ఇట్లాంటి దుష్కర్యాలు, అక్రమ అట్లాంటియి అంగీకరించదు. కానీ మీరు అంతరాత్మ మాట వినరు. ఎందుకంటే అంతరాత్మ ఒకేసారి చెప్తుంది. చెడు మార్గాలనే కొనసాగిస్తారు. మనసు పదే పదే చెప్తుంది. అంతరాత్మ దీన్ని భరించలేదు. అందువల్ల అది మీ చెడు పనులు, చెడు అలవాట్లో జోక్యం చేసుకోకుండా నిద్రపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అనుభవాలు వాళ్ళకొస్తది. మనం ఎంత టైం ఇవ్వాలి అని అంతరాత్మనే నిద్రాణమైపోతదంట. అంటే మన మనసు మాయ ఎంత ఉంది అంటే, భగవంతుడు చెప్పే మాటలని కూడా విని ఆచరించే స్థితిలో మనం లేము. అంతగా మాయ మనల్ని ఆవరించింది. అందుకనే దాని నుంచి కొంచెం ఆ మాయని గూడా బుజ్జగించగలిగితే, మనం చాలా ముందుకెళ్ళగలుగుతాము అనేది అర్థం జేసుకోవాలిక్కడ. ఇంకొక పాయింట్ మీరు
ఉన్నత ఆవరణలో 6లోని 7 గాని ఉన్నారనుకోండి. అక్కడ మన ఆవరణాలు చెప్పారు గదా! 1-7 అని. 3 వరకి బాల్యాత్మలు, శైశవాత్మలే. 4 నుంచి యవ్వనాత్మలు. అయితే 6లో, 7లో ఉన్నారనుకోండి, అప్పుడు అంతరాత్మ మిమ్మల్ని ఎన్నడూ కూడా బాగా తప్పుదారిలో నడవనివ్వదంట. అంటే 4 లోపల ఉంటేనే అలా జరుగుతది. నేను గూడా ఆ దుష్కర్మ చేసినప్పుడు 4 లోపల ఉన్నట్టే. అంతే గదా మరి! మీరొక పరిమితి దాటితే అది మీకు తెలియజేస్తుంది. దాని మాట వినకపోతే అంతరాత్మ సర్వశక్తిమంతుడైన భగవంతుని అనుమతితో అప్పుడు గూడా పర్మిషన్ తీసుకుంటుందంట. మిమ్మల్ని తిరిగి ఆత్మలోకంలోకి పంపుతుంది. 6, 7 ఆవరణలో ఆత్మలు ఎన్నడూ కూడా 1, 2, 3 ఆవరణలకి పడిపోవు. అంటే వారొక పరిమితి వరకు తప్పే చేయవచ్చు. కానీ ఈ పరిమితిని దాటి ఎన్నడూ తప్పు చేయలేరు. 6, 7 ఆవరణలో పుట్టిన ఆత్మలకి అప్రమత్తమైన అంతరాత్మ ఉంటుంది. అది వారిని వరుసగా 4, 5 ఆవరణలకి దాటి కిందికి పడిపోకుండా చూస్తుంది అంట. మొన్న సార్ ఒకటి చెప్పారు గదా! మనకి ఇక్కడ 6, 7 ఆత్మలు. వంశీ సార్ చెప్పిన పాయింట్ ఏందంటే, చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళే పిల్లలకి అన్నీ రూల్స్ ఉంటాయి. రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు ఇలా డ్రెస్ ఏసుకోవాలి, ఇలా ఉండాలి అని. కానీ కాలేజీకి, పీజీకి ఎళ్ళిన పిల్లలకి ఏ కండిషన్స్ ఉండవు గదా! వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు ఎళ్ళొచ్చు, ఇష్టం లేనప్పుడు ఉండొచ్చు. అలాగే మన ఆత్మస్థితిని పెంచుకోగలిగితే కూడా కొన్ని మనకి ఆగామి కర్మలు చేయకుండా మనం చేసుకోగలుగుతామని మన వంశీ సార్ చెప్పారు గదా! ఇక్కడ 'పక్కీరు' పుస్తకంలో ఒక స్టోరీ ఉంది అందులో. అదేంటంటే ఆ స్టోరీ ఏంటంటే ఇద్దరు లవర్స్ ఉంటారు. అతడికి చిన్న ఏజ్ పెళ్లి కాకముందే వాళ్ళు బాగా డీప్‌గా లవ్ చేసుకుంటారు. పెళ్లి కాకముందే వాళ్ళకి ఒకరి ద్వారా సందేశం రుద్ర అనే వ్యక్తి ద్వారా సందేశం ఇవ్వబడతది. "నువ్వు పెళ్లి గాకముందే చనిపోతావు నాయనా యాక్సిడెంట్‌లో. అది ఈమె చూస్తుండగానే తన లవర్ చూస్తుండగానే చనిపోతావు" అని. అప్పుడు అతంత డీప్‌లో ప్రేమలో ఉంటది గదా! ఆ అమ్మాయి అడుగుతది. ఇక్కడ రుద్రాని అడుగుతది. రుద్ర ద్వారా వాళ్ళకి సందేశం ఇవ్వబడతది. "నువ్వు చనిపోతావు నాన్న" అని. దీనికి పరిష్కారం ఏం లేదా అని ఆమె లవ్ చేసిన అమ్మాయి అడుగుతది. అడుగుతే అప్పుడు రుద్ర అంటాడు ఒక మాట. "ఉంది. యాక్సిడెంట్‌లో ఆన్ స్పాట్‌లో నువ్వు చూడగానే ఆయన ప్రాణాలు పోతాయి. అదే ఆయన రాసుకున్న ఆత్మ ప్రణాళిక. దీనికి పరిష్కార మార్గం నువ్వు అడుగుతున్నావు గాబట్టి, ఆయన యాక్సిడెంట్ అయ్యి, ఆయన పార్ట్స్‌కి దెబ్బ తగిలి అంటే ఆయన పనులు ఆయన చేసుకోకుండా, ఒక 15 సంవత్సరాలు బెడ్ మీదనే ఉండి నీతో సేవలు చేయించుకోవాలి. సేవలు చేయించుకోవాలంటే మళ్ళీ కర్మలో ఇరుక్కున్నట్టే గదా! బంధంలో ఇరుక్కున్నట్టే గదా! మళ్ళీ దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఆయన భూమి మీదకి రావాలి గదా! మరి అది గావాలా? ఇది గావాలా? అనేసి అడుగుతాడు రుద్ర ఆ అమ్మాయితో. ఎంతైనా ఆ అబ్బాయిని బాగా డీప్‌గా లవ్ చేశాను. మీరిలా చెప్తే నేనెలా తట్టుకోగలుగుతా అని. లేదు మీ ఇద్దరి ప్రణాళికన అలా ఉంది. నువ్వు లవ్ చేసినంత మాత్రాన నీ ప్రేమ కోసం ఇక్కడ భూమి మీద ఉండడు. ఆయన కర్మ బలంగా ఉంది అని చెప్తారు. ఇక్కడ చెప్పేదదే. ఆయన మళ్ళీ ఆగామి కర్మ చేసుకోకుండా కొద్ది రోజులకి ఆయనకి యాక్సిడెంట్ అవుతది. చనిపోతాడు. మళ్ళీ వస్తది ఆ అమ్మాయి రుద్ర ఆ క్యారెక్టర్ దగ్గరికి. సందేశం రావాలి గదా మరి. వచ్చి ఇట్లా చనిపోయాడు నా ముందు మీరన్నట్టే. మరి నేనిప్పుడు ఎలా బ్రతకాలి ఆయన లేకుండా అంటే, మళ్ళీ పెళ్లి చేసుకో అంటాడాయన. నేను జేసుకోను. ఆయన జ్ఞాపకాలతోనే జీవిస్తాను అంటది తను. అన్నప్పుడు అప్పుడు రుద్ర సందేశం బాబా ఇచ్చిన సందేశం ఏంటంటే, నువ్వు ఏ ప్రేమనైతే కోల్పోయావో ఇప్పుడు అతను బతుకుంటే గదా! తనకి ప్రేమతో బ్రతికేది. ఆమె జీవితం కొనసాగేది. ఏ ప్రేమనైతే కోల్పోయావో, అట్లాంటి ప్రేమ లేని వ్యక్తులకి, అనాథ పిల్లలకి నువ్వు ప్రేమ ఇస్తూ నీ జ్ఞాపకాలని అదే ఆయనతో గడిపిన ఆ క్షణాలని గుర్తు చేసుకుంటూ, ఆ సంతోషంలో నువ్వు బ్రతకాలి. అయితే అలా జీవించు. లేదు అంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అని చెప్తాడు బాబా. అలానే చేస్తది. అంటే ఇప్పుడు సారు చెప్తారు కదా! 360 డిగ్రీస్ అని. ఏదో ఒక అవకాశం ఇవ్వబడతది మనకి. ఒక సమస్య వచ్చినప్పుడు ఏదో ఒక అవకాశము మనకి ఇవ్వబడతది కదా! అది ఏ రూట్‌లో ఉంది అనేది మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎప్పుడు అర్థం చేసుకుంటాము అంటే, వచ్చిన సమస్యని అంగీకరించినప్పుడే ఆత్మ అసలు ముందే డిసైడ్ అవుతది. అసలు ఏ దైవము కూడా తన బిడ్డని శిక్షించడానికి చెయ్యడు. ఇంకా చెప్తారంట మనకి. కొన్ని అంటే ఎళ్తున్నప్పుడు భూమి మీదకెళ్ళేటప్పుడు ఇన్ని కర్మలు నువ్వు అనుభవించలేవు. అక్కడ అందరూ మోసం చేసే వాళ్ళుంటారు. వాళ్ళ స్వార్థం కోసం నిన్ను యూజ్ చేసుకునే వాళ్ళుంటారు. అక్కడ చెయ్యలేవని కొన్ని ఆత్మలు మనకి హెచ్చరిస్తాయట. అయినా మనకి చాలా డేరింగ్‌గా మనం ధైర్యంగా ఒప్పుకుంటామంట. సార్ చెప్తారు గదా! కానీ ఇక్కడికొచ్చి మనసు యాక్టివ్ అవ్వగానే ఆ మనసుకి, మన అంతరాత్మకి జరిగే యుద్ధం. కానీ కొద్ది రోజులు అంతరాత్మ నిద్రాణమైపోయి ఉంటది.
మనం వీలైనంత మౌనంలో ఉంటేనే మన అంతరాత్మ మేలుకొని, మనం అంతరాత్మ ద్వారా మనం ఏం సందేశాన్ని తీసుకోవాలి, ఏం ఆచరించాలి అనేది ముందుకెళ్తే ఆగామి కర్మలవ్వకుండా మనం ముందుకెళ్ళగలచ్చు. మన స్థితిని ఉన్నత స్థితికి తీసుకురావచ్చు. అయితే ఇక్కడ మన శివుడు ఎదురు గనక స్టోరీ బాగా అనిపిచ్చింది. నందీశ్వరుడు, నంది ఉంటారట. నంది ఎప్పుడు ప్రాముఖ్యత అంటే శివలింగం కంటే మనం నందికే ఎక్కువ ఇస్తాం కదా! ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం నందీశ్వరుడికి. నాకనిపిచ్చేది భక్తి అంటే నందీశ్వరునిలాగా ఉండాలి అని. కానీ దానికి ఆయన ఈరోజు ఆ స్టోరీ అర్థమైందేంటంటే నంది వాళ్ళ నాన్న తపస్సు చేసి నాకు స్త్రీ వల్ల గర్భం కాకుండా యజ్ఞం చేస్తే ఒక సంతానాన్ని ఇవ్వు. ఆ సంతానం నీ భక్తిలో ఉండాలి అని అని కోరుకుంటాడట. పరమేశ్వరుడి వరం పొందుతాడట అలా. పరమేశ్వరుడు ఆయనకి వరాన్ని ఇస్తాడు. నందిని ఇస్తాడు. ఇచ్చి అల్పాయుషు పెడతాడట నందీశ్వరుడికి. భక్తి ఉంటది మళ్ళీ శివుడి అంశతోనే పుడతాడు గదా! ఈయన యజ్ఞం చేస్తే ఆయన పుడతాడు. నంది పుడుతుంది. కానీ నందికి భక్తి ఉంటది. కానీ అల్పాయుష్ ఉంటది. తొందరగా చనిపోడు. ఇంక మళ్ళీ నందీశ్వరుడు గూడా తపస్సు చేస్తే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు. "నీకసలు చనిపోవడం ఉండదు. నువ్వు చిరంజీవిగా నాకంటే ముందు నిన్నే దర్శిస్తారు భక్తులు" అని ఆయనకు ఆ వరాన్ని ఇస్తాడట. అంటే మనం ఎక్కడున్నామో, ఏ ఏ ఆయుష్‌తో ఉన్నాము, ఎంతున్నాము, ఏమున్నాము ఇవన్నీ పక్కన పెడదాం. మనం దైవానికి ఎంత దగ్గరవుదాము అనేదే మన పాయింట్. అప్పుడే మనకి ఆత్మ ఎట్లాగో వాడు మన దగ్గరకొచ్చాడు. అమ్మ ఇప్పుడొచ్చాడు గదా! అని మన ఆత్మ చాలా సంతోషించి ఇచ్చేవి ఇస్తది. కొన్ని అనారోగ్యాలు రావచ్చు. మన చుట్టూ ఉన్న ప్రపంచం అంటే మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు. అన్నీ జరగొచ్చు. నాకు మొన్న 1 మంత్ దాదాపు ఒక నెల ఆహ్, అనారోగ్యం వచ్చింది. నాకేమనిపించిందంటే ఇంట్లో ఎవరు ధ్యానం చేయరు. నన్ను చూసుకుంటే ధ్యానానికున్న అంటే నాకు ఆ పాయింట్ గూడా బావతో షేర్ చేసుకున్న అర్థమైంది గదా! ఏంటి ధ్యానానికొచ్చిన వాళ్ళంతా ఎప్పుడు ఇట్లనే ఉంటది అని అనుకుంటారేమో బాబా ధ్యానానికి ఎక్కడ నెగెటివ్ వస్తదేమో అని ఆలోచించిన. కానీ మా సార్ నుంచే ఒక పాయింటొచ్చింది. ధ్యానానికొస్తే ఆలోచన విధానం మారుతుందట. మాట్లాడే మాటలు మారతాయట. ధ్యానానికి రావాలనుకునే వాళ్ళు ఆ మాటల్ని, ఆలోచనల్ని అబ్జర్వ్ జేస్తారట. రాని వాళ్ళు నెగెటివ్ చూసుకుంటారు. ఎవరేది చూసుకుంటే నీకెందుకు నీ పని నువ్వు జేసుకో అని మా సారే జెప్పారు ఆ మాట. నాకు భలే అనిపిచ్చిందది. మరి బాబా ఇచ్చిన సందేశమో నాకు తెలీదు. నాకొచ్చిన డౌట్‌కి మాత్రం ఆన్సర్ అది. అంటే ఎ మనము ఎలా ఉన్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేదే మనకి ముఖ్యం కదా! ఇప్పుడు నందికి కూడా అల్పాయుషుంది. నేను శివభక్తితో ఉన్నాను అనుకుంటే, ఆయన ప్రతి ఒక్క దేవస్థానంలో ఆయన ఉండకపోయేవాడు. మనం ఎక్కడున్నాము అనేది కాదు, ఎలా ఉన్నాము అనేదే ముఖ్యం. దైవానికి నచ్చే విధంగా మనం ప్రవర్తించగలిగితే, దైవం మనకి దగ్గరికి తీసుకొని తన పనులు చేయించుకుంటది. ఇంతకుముందు ధ్యానానికి రాకముందు ఏ గుడికెళ్తే ఏ మొక్కొచ్చేదో, ఏ కోరికలు తీరుతాయో అనుకునేవాళ్ళం. దైవం ఏమనుకుంటది, ఎవడి ద్వారా మన పని జరుగుతదో అనుకుంటది. మనం ఏ లిస్ట్‌లో ఉండాలో మనమే ఉండాలి గదా! మనకెట్లైనా కోరికలుంటాయి. అది కామన్. కోరిక అనేది అది సరైందా, సరికానిదా ఆలోచించగలిగితే దైవం మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తది. నేనైతే ఒకటే అనుకుంటా. బాబా నాతో ఏం చేయించాలనుకున్నావో నీకే తెలుసు. నువ్వే చేయించు. నాకేం తెలీదు. నిజానికి నాకేం తెలీదు కదా! జరిగే పనులు జరుగుతాయి. అవి బాబా ఇచ్చినవే అనుకుంటూ ముందుకెళ్తే ఈ డబ్బా ఒక ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి అన్నా మన పాపం డబ్బా ఖాళీ కావాలి కదా! అనేది అంగీకరించే స్టేజ్‌కి మాత్రం నన్ను తీసుకొచ్చాడు బాబా. నాకేం గావాలో అదే దొరికింది. నేను చాలా సంతోషంగున్నా. ఇలానే ముందుకెళ్ళాలని నిరంతరం సెల్ఫ్ చెకింగ్ చేసుకోగలిగితే అంటే ఇంతకుముందు ఒక సందర్భం వచ్చినప్పుడు ఎలా తీసుకుంటున్నాం, ఇప్పుడు ఎలా తీసుకుంటున్నాం అనేది అర్థం చేసుకోగలిగితే, మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాగలుగుతాం. ఇంకొంచెం టాపిక్ ఉంది ఇది. మరీ ఇదే చెప్తే బోర్ కొడుతుందేమో అని చెప్పి కొంచెం చెప్పా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. ఇది నెక్స్ట్ పార్ట్ 2 మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ బాబా. నాకు డ్రీమ్ ఇచ్చి నాకొకటి ఖాళీ చేసినందుకు బాబాకి కృతజ్ఞతలు. మనని ముందుకి ఎంతోమంది సహాయం జేస్తున్నారు. పైన ఆత్మలు. ఆ ఆత్మలకి ఇక్కడ కింద ఉన్న ఈ మాస్టర్స్‌కి నిరంతరం మనం కృతజ్ఞతతో జీవించి, మనకేం గావాలో అది తీసుకుంటూ ముందుకెళ్దాం. థాంక్ యూ బాబా. థాంక్ యూ మేడం. థాంక్ యూ ఫ్రెండ్స్.